వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాచాహితం. నేను సౌమ్య. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. చంద్రబాబు ఎన్ని కుయుక్తులు పన్నినా ఆయనని ప్రజలు నమ్మరు. గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు. ప్రజల ఆరోగ్యానికి తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యం. తుర్కెంజాల్లో బస్తీ దవాఖానా ప్రారంభించిన ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి. రామరాజుపాలెం కాలువ ఆక్రమణలను తొలగించకుంటే కలెక్టరేట్ని ముట్టడిస్తాం. భవిష్యత్ తరాలకి చక్కటి పర్యావరణం అందాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి. ప్రజలకి పిలుపునిచ్చిన కాకినాడ జిల్లా జేసీ ఇలక్కియా. ఇక వివరాల్లోకి వెళ్తే, చంద్రబాబు నాయుడు ఎన్ని కుయుక్తులు పన్నినా, ఎన్ని అబద్ధపు హామీలు ఇచ్చినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, జగన్మోహన్ రెడ్డినే మళ్లీ ముఖ్యమంత్రిగా చూడాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని చిత్తూరు జిల్లా పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు అన్నారు. ఈ రోజు ప్రజల్లో మన సీఎం జగన్మోహన్ రెడ్డికి ఉన్న ఆదరణ చూస్తుంటే రాబోయే ఎన్నికల్లో 175 స్థానాలకి 175 స్థానాలు విజయం సాధిస్తారని తెలిపారు. బంగారుపాలెం మండలం మొగిలి సచివాలయం పరిధిలోని గాండ్లపల్లి, మిట్టూరు గ్రామాల్లో గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా గడప గడపకి వెళ్లి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను వివరించి వారి సమస్యలని అక్కడికక్కడే పరిష్కరించే దిశగా ఎమ్మెల్యే ఎంఎస్ బాబు చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, జగనన్న సంక్షేమ పథకాల ద్వారా పేద ప్రజల గుండెల్లో చోటు సంపాదించుకున్నారని, ఇలాంటి ప్రభుత్వంలో నేను ఒక భాగమైనందుకు గర్వంగా ఉందని వివరించారు. చంద్రబాబు నాయుడు స్వార్థ రాజకీయాలు ప్రజలందరికీ తెలుసని, మన ప్రభుత్వం సంక్షేమ పథకాలు చేపడితే మరో శ్రీలంక అవుతుందని విమర్శించిన వాళ్ళు నేడు ఒక పనికిమాలిన మేనిఫెస్టోను విడుదల చేయడం ఎంతవరకు సమంజసమని అన్నారు. పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. ఈరోజు మొగిలి మిట్టూరు మొగిలి సచివాలయం గడప గడప కార్యక్రమం మన ప్రభుత్వాన్ని ఒక మంచి కార్యక్రమం చేస్తున్నాము. ప్రతి ఇంటిలో ప్రతి గడప గడప కార్యక్రమంలో మన జగనన్న ఇచ్చే పథకాల మీద, జగనన్న ఇచ్చే ఒక నవరత్నాల స్కీమ్ మీద ప్రతి ఒక్కరూ మా ఇంటికి ఇది లేదు అని చెప్పేవాళ్ళు. ప్రతి ఇంటికి మన జగనన్న ఇచ్చే పథకాలందరికీ అందుతూ ఉండాలి. ఈరోజు మీ 3 పూటలు మేము బాగున్నామంటే జగనన్న వచ్చిన తర్వాత మా యొక్క భవిష్యత్తు బాగుంటుంది. జగనన్న భవిష్యత్తు అనేది కూడా చాలా మంది కూడా తెలిసిన విషయాలే. జగనన్న వస్తే ఎంత భవిష్యత్తు మారింది, జగనన్న వచ్చిన తర్వాత ఎంత మార్పు వచ్చింది. ఈరోజు కూడా దేశమంతా కూడా ఆయనకి ఒక వెలుగు చుక్క తర ఆయన గురించి మాట్లాడుతున్నారు. ఎందుకంటే జగనన్న వచ్చిన తర్వాత ప్రతి మాటకి అర్థం ఉండాలి. ఆయన చెప్పిన మాట కట్టుబడి చెప్పిన పదాల మీద 100% చేస్తానని చేసేవాడు. మొన్న చెప్తాడు చంద్రబాబు నాయుడు, నేను జగన్మోహన్ గారు పెద్ద స్కీమ్ వదిలినానని చెప్పి. దాని ముందు చెప్పినాడు, ఈ స్కీమ్ ఇచ్చి మొత్తం శ్రీలంక అయిపోయినాడు. అంటే నువ్వు మాత్రం శ్రీలంక అంటే జగన్మోహన్ రెడ్డి చేస్తే శ్రీలంక, నువ్వు చేసేది అంటే పాకిస్తానా? మాట్లాడేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేటప్పుడు ఫస్ట్ పాయింట్ అర్థం చేసుకుని మాట్లాడాలి. నీకు ఏం మాట్లాడతావు, నీకు బుద్ధి లేకుండా మధ్య మారిపోయి మాట్లాడుతున్నావు. మా జగన్మోహన్ గారు అట్లా కాదు. ఆయన మాట చెప్తే మాట మీద ఉండి ఈ యొక్క పథకాల మీద ఎంత మంచి స్కీమ్ ఇస్తున్నారు అది గుర్తుంచుకోండి. అన్ని బెంగళూరు మొన్న ఎలక్షన్ అవుతే అక్కడేదో స్కీమ్ పెడితే దాన్ని కాపీ కొడుతున్నావు, కేరళ నుంచి కాపీ కొడుతున్నావు. అదేవిధంగా మన పథకాలని మళ్ళీ ఇంకో కొంచెం ఎక్స్ట్రా అమ్మ ఒడి ఇస్తున్నాడు, మళ్ళీ ఏమో ప్రతి ఒడికి అమ్మ ఒడి ఇస్తున్నావు. అంటే ఇదన్నీ కూడా ఏదో మీరు జనాలను ఏమర్చే ఒక విధానం మీద, మీరు చేసే ఒక మాటల మీద ఇప్పటికే తెలిసిపోయిన విషయాలు, అందరూ తెలిసిన విషయాలు. ఇంకో కూడా ఇటువంటి పథకాలు ఇచ్చే వల్ల నీకు ఓటేరు, నువ్వు సీఎం కావు, నీకు రిటైర్మెంట్ దగ్గరలో వచ్చేసింది. నేనంతా గుర్తుంచుకోండి. ఎందుకంటే ఒక సీఎం ప్రజల ఆరోగ్యానికి తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందనడానికి నిదర్శనం బస్తీ దవాఖానాలని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు. తుర్కంజాల్ మున్సిపాలిటీలోని మునగూరులోని ఆయన బస్తీ దవాఖానా మహిళా భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా పట్టణాల్లో బస్తీ దవాఖానాల్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మల్రెడ్డి అనురాధ రామరెడ్డి, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి, డీసీసీబీ వైస్ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ హరిత ధనరాజ్, డిఎంహెచ్ఓ వెంకటేశ్వర్, బీఆర్ఎస్ పార్టీ మున్సిపాలిటీ అధ్యక్షుడు వేముల అమరేందర్ రెడ్డి, స్థానిక కౌన్సిలర్ వేముల స్వాతి అమరేందర్, ఇతర కౌన్సిలర్లు సంగీత మోహన్, నారాయణి కవిత, కమిషనర్, అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వేలాది ఎకరాలకి సాగునీరు అందించే రామరాజుపాలెం కాలువ ఆక్రమణను తొలగించి పూడికతీత చేపట్టకపోతే రైతులతో కలెక్టరేట్ని ముట్టడిస్తామని కృష్ణా జిల్లా టీడీపీ తెలుగు రైతు అధ్యక్షుడు గోపు సత్యనారాయణ అన్నారు. వేలాది ఎకరాలకి నీరందించే రామరాజుపాలెం ప్రధాన కాలువ ఆక్రమణలకి గురై తూటుకాడతో పూడిపోతే పాలకులు, అధికారులు పట్టించుకోలేదన్నారు. పలువురు రైతులు తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి వేలాది ఎకరాలకి పంట నీరు అందించే రామరాజుపాలెం ప్రధాన కాలువని గోపు సత్యనారాయణ పరిశీలించి మీడియాతో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4 ఏళ్లు అవుతున్నా రైతులకి నీరందించే పంట కాలువలలో పూడికతీత తీసిన దాఖలాలు ఎక్కడా లేవన్నారు. ఆకుమారులాకు నుండి రామరాజుపాలెం కాలువ చీలిందని, అక్కడి నుండి డ్రైల్యాండ్ ఏరియా కానూరు, జింజేరు వరకు 35 కిలోమీటర్లు వెళ్లాల్సిన వ్యవసాయానికి నీరందించే కాలువ గుర్రపుడెక్క తూటుకాడతో బూడిపోయి ఆక్రమణలకు గురవుతున్న పాలకులు, అధికారులు పట్టించుకోకపోవడం చూస్తుంటే రైతులని ఏ రకంగా పాలకులు విస్మరిస్తున్నారో అర్థమవుతోందని అన్నారు. రామరాజుపాలెం ప్రధాన కాలువ ఆక్రమణలకి అదుపు చేసే పూడికతీతని వెంటనే చేపట్టకపోతే రైతులతో కలిసి కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని టీడీపీ తెలుగు రైతు అధ్యక్షుడు హెచ్చరించారు. తీసేటువంటి పరిస్థితి ఈ రోజున లేదు. అలాగే మేము ఈ రోజున రామరాజుపాలెం కాలువ మీద ఉన్నాం. ఈ కాలువ మొత్తం కూడా గుర్రపుడెక్కతో కాలువ పూడిపోయి నీళ్ళు వచ్చేటటువంటి పరిస్థితి లేదు. అప్పుడే జూన్ 6వ తారీఖు ఇప్పటి వరకు కూడా ఏమి లేకపోతే కాలువలు ఎప్పుడు వదులుతారు, ఎప్పుడు నీళ్ళు ఇస్తారు? మనకు పంట లేట్ అయిందనుకో, రేపు మళ్ళీ తుఫాన్లు నవంబరు, డిసెంబర్ నాటికి తుఫాన్లు వస్తాయి. ముందే పంట కాలం వదిలితే మనకు అక్టోబరు, సెప్టెంబర్లో కల్లా మనకు పంటలు చేతికి వచ్చేసి మనం తుఫాను బారిన పడం.
అలాంటిది ఇప్పుడు వరకు కూడా మీరు కాలంలో ఏమీ కూడా చేయలేనటువంటి పరిస్థితిలో ఈ 4 సంవత్సరాలు బట్టి ఉన్నారు. ఇప్పటికైనా సరే పాలకులు వెంటనే ఇటు బందర్ నియోజకవర్గం కానివ్వండి, అలాగే పెడన నియోజకవర్గంలో కానివ్వండి, ఈ 3 మండలాలకు సంబంధించినటువంటి పంట కాలువ ఈ గోపు సత్యనారాయణ గారు కృష్ణా జిల్లా తెలుగు రైతు అధ్యక్షుడి ఆధ్వర్యంలో మరి మచిలీపట్నం నియోజకవర్గం, పెడన నియోజకవర్గాలకు సంబంధించిన రామరాజుపాలెం కాలువని సందర్శించి ఇక్కడ గుర్రపడెక్కే ఏ విధంగా ఉంది, కింది స్థాయికి నీరు వెళ్తలేదని మరి ఆయన పరిశీలించడం జరిగింది. అందులో భాగంగానే ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల రైతులందరూ కూడా వచ్చి మరి వారి బాధలు చెప్పడం కూడా జరుగుతుంది. ఇవాళ వైసీపీ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకుంటోంది. 4 సంవత్సరాల్లో ఒక కాలువ పూడికి తీసింది లేదు. గుర్రపడెట్టి ఎక్కడ చూసినా, ఏ కాలువలో చూసినా గుర్రపడెట్టితో నిండిపోయింది. మరి వెంటనే ఆ గుర్రపడెట్టిని తొలగించి మరి పంటకి సాగు చేసే ఏరువాక పౌర్ణమి కూడా చేశారు. ఇవాళ భూములు దుక్కిలు దున్నుతున్నారు రైతులందరూ కూడా. త్వరలోనే ఠాళాలు వదులుతారు. ఇంతవరకు ఠాళాలు తవ్వించలేదంటే ఈ వైసీపీ ప్రభుత్వం రైతుల మీద ఎంత ప్రేమ ఉందో రైతులందరూ కూడా అర్థం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చాక రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ 4 సంవత్సరాల్లో కాలువలు అనేది ప్రధానంగా ఎక్కడ ఏ పని చేయించిన దాఖలు లేవు. రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. రైతులకి నీళ్లు కింద పల్ల ప్రాంతాలకు కూడా నీళ్ళు వెళ్ళే అవకాశం లేకుండా పోయింది. చాలా ఇబ్బంది పడుతున్నారు. కాలువలు బాగు చేయించాలి. ముందు రైతుల్ని చూడాలి. రైతులను చూడకపోతే రైతుని ఉసిరిపెట్టిన ప్రభుత్వం ఎవరిది ఉండదు. వాళ్ళు మళ్ళీ త్వరలోనే కూలిపోతారు. రైతులను బాగా బాధ పెడుతున్నారు. అందుకని ఆలోచించి రైతులకి మంచి చేయాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈ ప్రభుత్వం అలా చేయని పక్షంలో రైతు ఉద్యమం రైతులను తీసుకొచ్చి కలెక్టరేట్కి వెళ్ళి ధర్నాలు చేస్తాం. రైతులు ఇదివరకులాగా అమాయకులు కాదు, అన్నీ తెలుసుకుంటున్నారు. సోషల్ మీడియా అన్నీ చూస్తున్నారు. రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారో అన్నీ చూసుకుంటున్నారు. మీరేదో రైతులు ఎలా పడితే అలా ఓట్లు వేసేస్తారా అనుకుంటున్నారు. ఆ రోజులు కాదు ఇవి. ప్రతి రైతుకి కక్ష కడుపులో ఉందా, సమయం వచ్చినప్పుడు చూపిస్తారు. మీరు ఈలో మాది బందర్ మండలం బుద్దాలపాలెం. కాలువలో తూడేసుకుపోయి కాలువలో పొంగి దిగువకనేది బొట్టు నీళ్ళు వెళ్ళకోకుండా కాలువ ఎక్కడెక్కడ శాల మీద పడిపోయి చేలు మునిగిపోతున్నాయే తప్ప మొన్నటి వరకు నీళ్ళు వదిలేరు. కిందకి కాకరమూడి వరకు కూడా నీళ్ళు వెళ్ళలేదు. ఇటు వెళ్తే తాళపాలెం నీళ్ళు వెళ్ళలేదు. ఇక్కడైతే ఎక్కడెక్కడ ఎదురు పొంగిపోయి మునిగిపోవటం తప్ప ఏమి నీళ్ళు వెళ్తలేదు. కాలువ నిండా తోడు. కాలువ ఇది వరకే 10 మీటర్ల ఎడవెల్పు ఉండే కాలువ. ఇది రామరాజు డ్రైన్. ఇది రామరాజు పంట కాలువ. బ్రాంచీ లాగా 4 మీటర్లకు వచ్చేసింది. చూడండి ఒకసారి కాలువ వెంక. అలాంటి పరిస్థితిలో కిందకనేది బొట్టు నీళ్ళు వెళ్ళట్లేదు. దాన్ని గమనించి ఈ ప్రభుత్వం కాలువలు తవ్వి రైతుకి మేలు చేస్తారని అనుకుంటున్నాం. లేకపోతే కలెక్టరేట్కి వెళ్ళి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి అయినా సరే అక్కడ ముట్టడి. ఈ రోజున రైతుల సమస్యల మీద బుద్దాలపాలెం రావటం జరిగింది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంత అసమర్థుడు, ఈ మచిలీపట్నం నియోజకవర్గ శాసనసభ్యుడు ఎంత అసమర్థుడు అంటే, కృష్ణా జిల్లాకి మచిలీపట్నం దిగువ ప్రాంతం, సముద్ర తీర ప్రాంతం, పుష్కలంగా బ్రహ్మాండమైన నీళ్లు ఈ రోజుకి కూడా కాల్లో ఉన్నాయి. అది నువ్వు మెడికల్ కాలేజ్ కట్టిస్తాక అవసరం అయ్యి వాడుకుంటాం కోసం ఆ కాలువను వదిలిపెట్టావు. కానీ రైతులకు మాత్రం రెండో పంట ఇవ్వలేకపోయావు. ఎందుకంటే ఆ ధాన్యం కొనుగోలు చేసే సత్తా ఈ రాష్ట్ర గవర్నమెంట్ దగ్గర లేదు. కాబట్టి ఈ రోజున రైతుల్ని అన్ని విధాలుగా కాలువల పనులు చేపించావా, కాలువల పనులు జరగలేదు. జిల్లా తెలుగు రైతు అధ్యక్షులు గోపు సత్యం గారి ఆధ్వర్యంలో మరి బుద్దాలపాలెంకి వచ్చాము. ఇక్కడ డ్రైను పూడిక తీరు, మరి గుర్రపడెక్కి పంట కాలం నిండా మరి తూడు కాడ ఇవన్నీ కూడా ఏమీ పట్టించుకోకుండా ఈరోజు వరకు కూడా స్థానిక ఎమ్మెల్యే గారు అలాగే ఉన్నారు. మరి జూన్ మాసంలో వచ్చేసరికి పంట నీళ్లు వదిలే టైం అయింది. మరి ఈ పూడికలైనా తీయలేదు, ఈ డ్రైన్ తవ్వలేదు, ఏమీ జరగలేదు. మరి రైతు ఎన్నో ఇబ్బందులు పడి పంట పండించినా మరి ధాన్యం కొనలేరు, కొన్నా సరే సకాలంలో డబ్బులు ఇవ్వలేరు. మరి అనేక ఇబ్బందులకు గురవుతున్నారు రైతులు. మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు పడిన కష్టాలు మరి రాష్ట్రంలో ఎప్పుడూ పడలేదు. రైతు అనేది ఇది మరి మంచి ప్రభుత్వాన్ని కాదని మేము. కాకినాడ సినిమా రోడ్లో గల సూర్యకళ మందిరంలో ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, దరిత్రి రక్షిత సమితి సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
కార్యక్రమానికి ధరిత్రి రక్షిత సమితి అధ్యక్షురాలు సురేఖ అధ్యక్షత వహించగా జిల్లా జాయింట్ కలెక్టర్ ఇలక్కియ, ముఖ్య అతిథిగా అడిషనల్ కమిషనర్ నాగ నరసింహారావు విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేసీ ఇలక్కయ్య మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందన్నారు. అడిషనల్ కమిషనర్ నాగ నరసింహారావు మాట్లాడుతూ కాకినాడ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాలని చేపడుతున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ అశోక్ కుమార్, ధరిత్రి రక్షిత కమిటీ సెక్రటరీ నరసింగరావు, వైస్ ప్రెసిడెంట్స్ పోలిశెట్టి ఈశ్వర్రావు, ట్రెజరర్ మురళీకృష్ణ, బాబీ, వివిధ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. మనకి డిసెంబర్ 22 నుంచి కూడా 120 మైల్ని బ్యాన్ చేయడం జరిగింది. అలాగే ఇయర్ బడ్స్, ప్లాస్టిక్ ఇయర్ బడ్స్ ఇప్పటికీ కూడా మనం బయట షాపుల్లో కానీ మనం కూడా వాడుతూ ఉన్నాము. దీని గురించి మేము మున్సిపల్ అథారిటీస్ కానీ అందరూ సహకరించినా సరే కొంతవరకు చేయగలుగుతున్నాం, కానీ ప్రజల సహకారం లేకుండా అయితే చేయడం చాలా ఇబ్బంది. సో అసలు ముందు మీకు సింగిల్ ప్లాస్టిక్ అసలు ప్లాస్టిక్గా వాళ్ళు ఇచ్చేది అనేది ఎలా తెలుస్తుంది, మీకు ఎంతమందికి అవగాహన ఉంది అనేది ఒకసారి నేను చూపిస్తాను, చూడండి. 120 మైక్రాన్ కంపల్సరీగా ఈ క్యారీ మ్యాక్సిమం వాడకుండా ఉంటే బెటర్. తప్పని పరిస్థితుల్లో అయితే వాడాలి అంటే మోర్ దాన్ 120 మైక్రాన్ క్యారీ బ్యాగులనే మనం వాడాలి. ప్రొద్దుటూరు మున్సిపల్ పరిధిలోని 4వ వార్డు నందు ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద నుండి తీపి రోడ్డు వరకు దాదాపు 22 లక్షలతో నూతన కాలువల నిర్మాణం చేపట్టనున్నట్లు వార్డు కౌన్సిలర్ వరకూటి ఓబులరెడ్డి తెలిపారు. ఇందుకు గాను నియోజకవర్గ ఎమ్మెల్యే రాచమల్లు శ్రీప్రసాద్ రెడ్డి భూమి పూజలో పాల్గొని పనులని ప్రారంభించారని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 4 సంవత్సరాల నుండి వైసీపీ ప్రభుత్వ హయాంలో నియోజకవర్గ వ్యాప్తంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకి ఎమ్మెల్యే రాచమల్లు శ్రీకారం చుట్టారని, ఇందులో భాగంగానే నేడు 4వ వార్డు నందు 22 లక్షలతో డ్రైనేజీ నిర్మాణ భూమి పూజ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. టీడీపీ నాయకులు నియోజకవర్గంలో ఎక్కడా కూడా అభివృద్ధి జరగలేదని మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని, 100 కోట్లతో నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టి అవి ముగింపు దశ వరకు కూడా వచ్చి ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. ఎవరు పార్టిసిపేట్ చేయలే. ఇప్పుడు నువ్వు చేయి, నువ్వేం బిచ్చగాని కాదు కదా, డబ్బులు 700 కోట్లు 800 కోట్లు ఆసామీయే కదా, నువ్వు కూడా ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నావు కదా, ఎందుకు చేయలేవు? చేయి. ఎవరి కోసం? భావి తరాల కోసం, పిల్లల కోసం, పిల్లల చదువులే. కాలేజీలు కట్టు. ఆ కాలేజీ కూడా మేము నీ డబ్బు ఖర్చు పెట్టమని చెప్పాలంలే, ఆదాయ వనరులు చెప్తున్నాం. ఆదాయం వస్తుంది కదా. ఆ కాలేజీ కడితే గవర్నమెంట్ ఇచ్చింది 25 కోట్లు శాంక్షన్ చేసింది మా జగన్మోహన్ రెడ్డి. నువ్వే టెండర్ వేసి నువ్వే దాన్ని నిర్మించు, నీకు మంచి పేరు వస్తుంది, ప్లస్ ఆదాయం వస్తుంది. రేపు ఎలక్షన్లలో ఖర్చు పెట్టడానికి ఉంటుందమ్మా. ఆ ఆదాయంతోనే చెయ్యి. ఇంకొకటి ఏం చెప్తాడు, మైకు తీసుకొని 2 సెంట్లు ఇస్తే బీగం ఇస్తా అన్నాడు కదా ఎమ్మెల్యే, లేదంటే ఏమనాలా అంటున్నాడు. ఏమంటావు? నిన్ను ఏమనాలా? మేము 33 లక్షలు మహిళలకు ఎగరగొట్టినప్పుడు నీ చెల్లెలు, నీ అక్క నాకు మర్దలవుతుంది, నీకు అక్క అవుతుంది. ఎస్, నేను చెప్తానా, నువ్వు 33 లక్షలు ఎగరగొట్టినప్పుడు ఏం చెప్పినావు? ప్రెస్ వాళ్ళతో నేను కడతా, మా అక్క ఎగరగొడితే నేను కడతా అన్నావు. నువ్వు గట్టు. ఎక్కడైనా సరే మంచి ఉద్దేశాలతో, మంచి సాంప్రదాయంతో రాజకీయం చేయి. ఈరోజు వైఎంఆర్ కాలనీలో మరొక పనికి భూమి పూజ చేసినాం. ఆంజనేయ స్వామి దేవాలయం కాడ నుంచి టీబీ రోడ్డు వరకు దాదాపు 22 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి టెండర్ దశ పూర్తి చేసుకొని ఈరోజు భూమి పూజ చేసినాం. భూమి పూజ చేసిన వెంటనే పని కూడా మొదలు పెడతాం. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, మొన్న నారా లోకేష్ ద్వారా ఈ ప్రొద్దుటూరులో 3 లక్షల వరకు కూడా జరగలేదని చెప్పేసి చెప్పడం చాలా దారుణమైన విషయం. ఎందుకంటే ప్రవీణ్ అనే అబ్బాయి ఇతనికి తెలివి ఉందో తెలివి లేదో, లేకపోతే మైండ్ బ్లాక్ అయ్యి మాట్లాడతాడో తెలియదు, కానీ ఆ స్క్రిప్ట్ ఎందుకు రాపించినారు 3 లక్షలు అనేది?
నీ పక్కలోనే నా ఇంటి పక్కలో నా వార్డులోనే దాదాపు నాడు నేడు కార్యక్రమం కింద ఈ ఆంజనేయ స్వామి దేవాలయం ఎలిగిపోకుండా స్కూల్కు 60 లక్షలు, మున్సిపల్ హై స్కూల్కు 1,60 లక్షలు శాంక్షన్ అయింది. మొత్తం 2,20 లక్షల రూపాయలు నాడు నేడు కార్యక్రమం కింద చేసినాం. గడప గడప 20 లక్షల రూపాయలు. ఇక్కడ ఎదురుగా షాపింగ్ మాల్ కడుతున్నాం టీవీ రోడ్లో, దానికి 2 కోట్ల రూపాయలు. మార్కెట్కు 2 కోట్ల రూపాయలు వెచ్చించినాం. మిగతా పనుల కన్నిటికి 1 కోటి రూపాయలు దాదాపు అభివృద్ధి పనులు శాంక్షన్ అయినాయి. ఇన్ని అంటే దాదాపు 7 కోట్ల రూపాయలు దగ్గర ఒక్క 4వ వార్డులోనే. నీ ముఖానికి ఏ రోజున అంత జనాన్ని చూసినావు? చూడలే. మరి ఎందుకు నీకు అంత పవర్ కోసం మాటలు? నువ్వు ఏదైనా మాట్లాడితే మళ్ళీ మాతో మాట్లాడు. నువ్వు వాళ్ళతో ఎవరితో మాట్లాడుతూ మా ఎమ్మెల్యే నువ్వు ఎవరు బచ్చాను కానీ నువ్వు అసలు ముందు నువ్వు ఒక బచ్చాను మా ఎమ్మెల్యే సమాధానం చెప్పాలా? నేను చాలు, నేను రిజైన్ చేస్తాను. నా వాటిలో నువ్వు తెలుసు. అదైనా కూడా నేను తిట్టి ఈ పొద్దు నువ్వు పెద్ద పొడివే టికెట్ వస్తుంది నీకు. ఈ పొద్దుటూరులో ఓడుకున్నావంటే నా పుణ్యమే అనుకో. నువ్వు గతంలో కూడా ఓవలే నేను చాలా మంచిగా చేశాను బా, బలంగా తిట్టున్నాడు, దానివల్ల నాకు కేసులు వచ్చినాయి, కేసుల వల్ల నేను టికెట్ కూడా వచ్చింది చాలా మందితో నువ్వు చెప్పావు. వైసీపీ ప్రభుత్వ హయాంలో గడిచిన 4 సంవత్సరాల్లో దాదాపు 3,500 కోట్ల నిధులతో ప్రొద్దుటూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశామని మున్సిపల్ వైస్ చైర్మన్ పాతకోట బంగారు మునిరెడ్డి అన్నారు. మున్సిపల్ 4వ వార్డు నందు 22 లక్షలతో నూతనంగా నిర్మిస్తున్న మురుగు కాలువల భూమి పూజ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి భూమి పూజ నిర్వహించిన అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో వైస్ చైర్మన్ బంగారు మునిరెడ్డిపై వ్యాఖ్యలు చేశారు. యువగలం పాదయాత్ర సందర్భంగా లోకేష్ చేసిన వ్యాఖ్యలని ఆయన తీవ్రంగా ఖండించారు. గత ప్రభుత్వ హయాంలో నియోజకవర్గం నందు చిన్నపాటి అభివృద్ధి కూడా జరగలేదని ఆయన గుర్తు చేస్తూ టీడీపీ నాయకులు కూడా టెండర్లలో పాల్గొని నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని ఆయన కోరారు. ఈరోజు ప్రొద్దుటూరు పట్టణంలో 4వ వార్డుకు సంబంధించి 22 లక్షల రూపాయలతో డ్రైనేజ్ భూమి పూజ చేయడమైంది. ఇట్లాంటి భూమి పూజలు ఈ 4 సంవత్సరాలలో 1043 భూమి పూజలు చేసినాం. 1043 భూమి పూజల్లో కూడా వర్క్స్ ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అవుతా ఉన్నాయి. 5, 10, 15 ఎక్కడన్నా పెండింగ్ ఉండొచ్చు. ఆల్మోస్ట్ అన్ని కూడా భూమి పూజ చేసినాం. నిన్న కొంతమంది దీనిపైన ఈ అభివృద్ధి పైన కొంతమంది నారా లోకేష్ వచ్చినప్పుడు ఒక స్క్రిప్ట్ రాపిచ్చినారు. ఒక తెల్ల కాగితం మీద పెన్నుతో రాపిచ్చి ఇచ్చినారు. ఆయనకు చదివేది రాలే చెప్పి ఈ ప్రొద్దుటూరు పట్టణంలో ఇంత అభివృద్ధి జరుగుతూ ఉంటే 3 లక్షల రోడ్డు వేయలేదు ఈ ప్రొద్దుటూరు పట్టణంలో కానీ ఈ మండలంలో కానీ రాజుపాలెం మండలంలో కానీ అని లోకేష్ కామెంట్. ఎవరో ఒక ఆమె వచ్చింది నన్ను అడిగింది 3 లక్షల రోడ్డు అడిగితే ఎమ్మెల్యే గారిని ఏదో ఇప్పుడు అప్పుడు అంటున్నారు. ఇన్ని వేల కోట్ల రూపాయల అభివృద్ధి జరుగుతుంటే 3 లక్షలది చేయలేమా? చెప్పేదానికన్నా ఉండాలా. ఏ 500 కోట్లదో 1000 కోట్లదో చెప్పినామనంటే నిజం ఉండొచ్చు. 3 లక్షల రూపాయలు దానికి కూడా మైక్ తీసుకొని శివాలయం సెంటర్లో పెద్ద ఫోకస్. అంటే ఎంత నీచంగా ప్రవర్తిస్తున్నారో ఈ తెలుగుదేశం నాయకులకే అర్థం కావాలా. మళ్ళా దీనిపైన మరొక్కసారి డిమాండ్ చేస్తున్నాం, మాట్లాడుతున్నాం. మీ 7 మంది ఎవరైతే టికెట్లు ఆశిస్తున్నారో ఇప్పుడు 8వ వార్డు కూడా వచ్చినాడు. మళ్ళా భద్రాచలం ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఎన్నికైంది. నూతన ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా సాక్షి ప్రింట్ మీడియా నుంచి జక్కిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, కార్యదర్శిగా TV5 ఎలక్ట్రానిక్ మీడియా నుంచి శ్రీహరి ఎన్నికయ్యారు. భద్రాచలం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్ 2023 సంవత్సర కమిటీ ఎంపిక స్థానిక రాఘవ నిలయంలో జరిగింది. సమావేశంలో ఏకగ్రీవంగా వీరిని ఎన్నుకున్నారు.
నూతన ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా జక్కిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కార్యదర్శి శ్రీహరిలను ఏకగ్రీవంగా ఎన్నుకోగా, గౌరవ అధ్యక్షుడిగా కుప్పాల నాగరాజు, గౌరవ సలహాదారుగా శ్రీధర్, కోశాధికారిగా వాసుతో పాటు ఉపాధ్యక్షులుగా పివి సత్యనారాయణ, సహాయ కార్యదర్శిగా పి ఈశ్వర్లని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్ష కార్యదర్శులు శ్రీనివాస్ రెడ్డి, శ్రీహరి మాట్లాడుతూ భద్రాచలం నియోజకవర్గ పాత్రికేయులందరికీ జిల్లా కేంద్రంలో ఇంటి స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా పాత్రికేయుల సంక్షేమానికి ప్రభుత్వం ఒక ప్రత్యేక నిధిని కేటాయించాలని కోరారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని అన్నమయ్య జిల్లా మదన్పల్లె ఎమ్మెల్యే నవాజ్ బాషా అన్నారు. మదన్పల్లె రూరల్ మండలం పోతబోలు నందు ఖరీఫ్ 2023కి సంబంధించిన వ్యవసాయక ఆధ్వర్యంలో వేరుశనగ విత్తన పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఏడీ శివశంకర్, ఎంపీపీ రెడ్డమ్మ, మార్కెట్ కమిటీ డైరెక్టర్ తట్టి శ్రీనివాసరెడ్డి, సర్పంచ్ ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతు బాగుంటే సమాజం బాగుంటుందని నమ్మే వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. నేటి యువతకి అల్లూరి సీతారామరాజు స్ఫూర్తి నింపాలనే ఉద్దేశంతోనే ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు శత జయంతి ఉత్సవాలని ఘనంగా నిర్వహిస్తున్నారని మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావు అన్నారు. పాలకొల్లు మండలం కాపవరంలో అల్లూరి శత జయంతి ఉత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ యువకులు రక్తదానం చేశారు. గ్రామంలో నిర్వహించిన కాగడాల ప్రదర్శన పలువురిని ఆకట్టుకుంది. కార్యక్రమంలో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తదితరులు పాల్గొన్నారు. జోహార్ అల్లూరి సీతారామరాజు గారు. ఈ అల్లూరి సీతారామరాజు గారి 125వ జయంతోత్సవాలను మరి ముగింపు ఉత్సవాలుగా ఏదైతే రేపటి నెల జూలై 4వ తేదీన మన పాలకొల్లు పట్టణంలో నియోజకవర్గం అంతా కూడా కదిలి వచ్చేటువంటి విధంగా పాలకొల్లు పట్టణంలో కూడా అత్యంత వైభవంగా ఈ 125వ జయంతోత్సవాలు ముగింపు ఉత్సవాలు నిర్వహిస్తాం. సీతారామరాజు గారిని మన భావి తరాల వాళ్ళు కూడా జ్ఞాపకొచ్చుకుని ఆయన దేశాని కోసం ఏం చేశాడనేది మనం చరిత్రలో నిలిచిపోయేలాగా గుర్తు చేసుకుని ఆయన్ని స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. దానికి అనుగుణంగానే మన ఎమ్మెల్యే గారు ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున పెట్టి ఎంతో శ్రమ ఇది అయినా కూడా ఆయన మొదటి నెలలో ఏ విధంగా దృఢ సంకల్పంతో చేశారో అదే విధంగా ఆఖరి వరకు కూడా ఆనందకరని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరూ కలిసి సన్మానం చేస్తున్నారు. అదే రకంగా ఆహ్వానిస్తున్నాం. నెక్స్ట్ సంపత్ గారు రాదు.
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో వారాహి యాత్ర ఈ నెల 14వ తేదీ నుంచి సుమారు 10 రోజుల పాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల్లో జరుగుతుందని ఉమ్మడి జనసేన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్ అన్నారు. కాకినాడలో హెలికాన్ టైమ్స్లో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ఈ నెల 24వ తేదీ వరకు పలు నియోజకవర్గాల్లో జరుగుతుందని, అనంతరం ఆయా నియోజకవర్గాల్లో భారీ ఎత్తున బహిరంగ సభలని నిర్వహించి ఆయా నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలపై సభలో జనసేనాని ప్రసంగిస్తారని దుర్గేష్ చెప్పారు. 14న ఉదయం అన్నవరం స్వామివారి సన్నిధిలో పూజ నిర్వహించి జనసేనాని వారాహి యాత్ర ప్రారంభిస్తారని, అక్కడే అదే రోజు సాయంత్రం పత్తిపాడు నియోజకవర్గంలోని కత్తిపూడిలో బహిరంగ సభ నిర్వహిస్తారని అన్నారు. అనంతరం 15, 16వ తేదీ పిఠాపురంలోను, 17, 18, 19 తేదీల్లో కాకినాడ సిటీ, కాకినాడ రూరల్ నియోజకవర్గంలోను, అనంతరం ముమ్మడివరం, అమలాపురం, పి గన్నవరం, రాజోలు నియోజకవర్గంలో జరుగుతుందని చెప్పారు. 24వ తేదీతో యాత్ర ముగుస్తుందని తెలిపారు. అక్కడ స్థానికంగా ఉన్న సమస్యలతో పాటు ఇతర ప్రజా సంఘాలు, మహిళా సంఘాల సమస్యలపై వినతి పత్రాలు స్వీకరించి సమస్యలకి పరిష్కారం పవన్ సూచిస్తారని కందుల దుర్గేష్ తెలిపారు. పర్యటన యావత్తు కూడా విజయవంతం చేయాలనేటువంటి ఆలోచనతో ఏ కార్యక్రమాలు చేపట్టాలనేటువంటి అంశం మీద ఇప్పటివరకు కూలంకషంగా చర్చించడం జరిగింది. అందరూ కూడా ఈ రాష్ట్రంలో జనసేన పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి వారాహి యాత్ర ఏ రకంగా జరుగుతుంది, ఎక్కడి నుంచి ప్రారంభించబడుతుంది అనేటువంటి మాట చాలా ప్రాంతాల్లో వినపడుతున్నటువంటి అంశం. వాటన్నిటికీ కూడా తెరదించే విధంగా మార్పుకి సంకేతమైనటువంటి తూర్పు నుంచే ఈ వారాహి యాత్రను ప్రారంభించడం జరుగుతుంది. దాన్ని బట్టి తూర్పుగోదావరి జిల్లా మీద పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి అభిమానం కానీ, ఈ రాష్ట్రంలో జనసేన పార్టీకి గుండెకాయ లాంటి జిల్లా అయినటువంటి తూర్పుగోదావరి జిల్లా యొక్క ప్రాధాన్యత కానీ ఇవాళ మన అందరికీ కనబడతాం. ముఖ్యంగా ఈ యాత్ర యావత్తు కూడా ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్యలను అర్థం చేసుకుని వివిధ వర్గాల వారితోటి కలిసి మాట్లాడి వారి ఆలోచనల్ని సమీకరించి తద్వారా రేపొద్దున అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సమస్యల్ని పరిష్కరించడానికి ఒక కార్యాచరణ ఏర్పాటు చేసుకోవడానికే ఈ యాత్ర ఉద్దేశించబడిందనేటువంటి మాటని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. అందులో భాగంగానే 14వ తారీఖు ఉదయం శ్రీ సత్యనారాయణ స్వామి వారిని అన్నవరంలో దర్శించుకుని అక్కడి నుంచి ప్రతిపాడు నియోజకవర్గంలో సాయంత్రం కత్తిపూడి సెంటర్లో వారాహి నుంచి పవన్ కళ్యాణ్ గారు ప్రసంగించడంతో యాత్రకి శ్రీకారం చుట్టబడుతుంది. మాట్లాడేటప్పుడు కూడా ఆయా ప్రాంతాల్లోని అంశాలను దృష్టిలో పెట్టుకుని ఆ నియోజకవర్గానికి పరిమితమయ్యేటువంటి వివిధ సమస్యల మీద దృష్టి సారించి వాటి పరిష్కారానికి భవిష్యత్తులో తీసుకోవాల్సినటువంటి కార్యక్రమాల విషయంగానే ఆ ప్రసంగం కూడా ఉంటుంది. అక్కడ జరిగేటువంటి కత్తిపూడిలో జరిగేటువంటి బహిరంగ సభ తర్వాత రాత్రికి పిఠాపురం చేరుకుంటారు. పిఠాపురం నుంచి 15వ తారీఖు 16వ తారీఖు పిఠాపురం నియోజకవర్గంలో యాత్ర సాగుతుంది. అందులో కూడా 15వ తారీఖున వివిధ వర్గాల వారిని కలవటం, అంటే చేనేత వర్గాల వారు కానీ, సమాజంలో మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్గా ఉన్నటువంటి రజకులు, నాయి బ్రాహ్మణులు లాంటి వర్గాల వారిని కానీ, చేతి వృత్తుల వారిని కానీ, మహిళలను కానీ, ఇలాగ వివిధ గ్రూపుల్ని కలిసి వారి సమస్యలను అర్థం చేసుకోవడానికి ఒక ప్రయత్నం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. చంద్రబాబు ఎన్ని కుయుక్తులు పన్నినా ఆయనని ప్రజలు నమ్మరు. గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు. ప్రజల ఆరోగ్యానికి తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యం. తుర్కెంజాల్లో బస్తీ దవాఖానా ప్రారంభించిన ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి.
రామరాజుపాలెం కాలువ ఆక్రమణలను తొలగించకుంటే కలెక్టరేట్ని ముట్టడిస్తాం. భవిష్యత్ తరాలకి చక్కటి పర్యావరణం అందాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి. ప్రజలకి పిలుపునిచ్చిన కాకినాడ జిల్లా జేసీ ఇలక్కియా. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.